1880, ఆల్మోస్ట్ నియర్ టు ఒక 1300 వరకు నడపాలి ఇప్పుడు మళ్ళా. సో ఇప్పుడు బటక్ భైరవ టెంపుల్కి వచ్చినాం. నిన్న ఇది కవర్ చేయలేదు, సో నిన్న క్లోజ్ అయిపోయింది అనమాట, నైట్ లేట్ అయ్యి. సో ఇప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం ఇక. హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 4. సో నిన్న మనము కాశీలో గంగా ఆరతి చేసుకొని అలాగే దర్శనం చేసుకొని టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ కవర్ చేసినాము. సో ఈరోజు మార్నింగ్ వచ్చిన మనము బటుక్ భైరవ టెంపుల్ ఏంటంటే మనం నిన్న నైట్ లేట్ అయిపోవడం వల్ల కవర్ చేయలేకపోయినాం అది. సో ఇప్పుడు అది దర్శనం చేసుకొని ఇప్పుడు మనం హైదరాబాద్కి స్టార్ట్ అయినాం. ఇక నాతోటి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడైతే మెల్లగా ఇయ్యాల కూడా ఉందామా అన్నట్టుగా ప్లాన్ వేసిండు. లేదు ఖచ్చితంగా పోవాలి అని చెప్పి గుంజి లేవాడితే లేచిండు ఇక ఫైనల్లీ. కాశీ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. రే సో ఫుల్ హ్యాపీ నేనైతే. కాశీ మంచిగా కంప్లీట్ అయింది. నైట్ అయితే ఆడ మొత్తం స్ట్రీట్స్లలో తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది. మీరు కాశీ వచ్చినప్పుడు ఖచ్చితంగా బండి మీద తిరగకండి, మంచిగా నడుచుకుంటూ తిరగండి గల్లీలలో. చాలా బాగుండే నైటర్లో తిరిగినప్పుడు అయితే. బండి మీద తిరగకుండా అంటే అక్కడ మీకు లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు అక్కడ చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని తిరగడానికి మీరు ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు నడవలేను అని అనుకుంటే అట్లా ఆటోలు వెళ్ళండి, లేకపోతే నడవగలుగుతాం అని అనుకుంటే టెంపుల్ టు టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ ఉన్నాయి. నడవాలనుకుంటే మీరు మంచిగా నడవచ్చు. సో అట్లా వెళ్ళండి, మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అంతేగాని బండి వేసుకొని తిరగకుండా అంటే నాలాగా బండి వేసుకొని ఎవరు వస్తారులేండి, అందరితో అయ్యే పనులు కావు ఇవన్నీ. ఈ గూగుల్ మ్యాప్స్ మంచిగా మెయిన్ రోడ్ ఎక్కించి మళ్ళీ ఎట్లాంటి గెల్లలకు పట్టుకొచ్చింది చూడండి. ఊరి ఇంత సన్న గెల్లకు పట్టుకొచ్చింది ఇది. ఈ గూగుల్ మ్యాప్స్లలో బైక్ పెట్టినాం అనుకోండి లొకేషన్లో, ఇదే ప్రాబ్లం అసలు. బండి దగ్గర పోయి కొట్టు సందులకి వెళ్ళి అన్నట్టు పట్టుకొస్తుంది సన్న గెల్లలకి. ఒక్కసారి హైవే ఎక్కేసినామంటే మనకి గూగుల్ మ్యాప్స్ తోటి పని ఉండదు ఇక. మిర్జాపూర్, శక్తినగర్, రేవా, నాగ్పూర్ 728 కిలోమీటర్స్. ఇక్కడ కూర్చొని మంచిగా టిఫిన్ చేసినాం కానీ ఇక్కడ మేము ఆగలే, బండి ఆగిపోయింది, స్టార్ట్ అవుతలేదు. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాం, బండి ఆగిపోయింది. టైం ఏమో 8 అవుతుంది. ఇప్పుడు ఏం మెకానిక్ షాపులు ఉండవు, ఏముండవు. కొద్దిసేపు అయితే బ్రేక్ ఇచ్చినాము, స్టార్ట్ అవుతుందో లేదో నాకైతే అర్థమవుతలే. కానీ మస్తు డిసప్పాయింటెడ్ ఉంది, ఖరాబ్ అయిందని చెప్పి. కాదుగా సౌండే తేడా అర్థమైపోతుంది. అయితే సెల్ఫ్ మోటార్ పోయింది. బైక్ మెకానిక్ అంటది, బైక్ మెకానిక్ షాప్కి వచ్చినాం. ఇక్కడ ఈయన ఇప్పుడే వచ్చి తెలుస్తుండు. వచ్చి ఒక 2 నిమిషాలు నిలబడ్డం వచ్చిండు. ఇక నా బైక్ ఆడు ఉంది, కానీ నాకు ఈ షాపుని చూస్తే వర్కౌట్ అయ్యేటట్టు కొడతలేదు. ఎందుకంటే ఏదో చిన్న రిపేరు చేసి ఇచ్చేయచ్చు అంటే ఓకే, కానీ ఎప్పుడు సెల్ఫ్ మోటార్ కొత్తది వేయాలి దానికి. ఈయన దగ్గర ఉన్నట్టు కొడతలేదు. ఇక్కడ ఏడ పెద్ద షాపులు ఏం లేవు, ఇది ఊరు చిన్నది.
అంకుల్ బాగా కష్టపడుతుండు, ఇంజన్ ఆయిల్ వస్తుండు, ఫస్ట్ ఏవేవో ప్రాబ్లం బాగా చెక్ చేసిండు. మీరు అంత కష్టపడకూరి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉంది అని చెప్పిన. ఎంతైనా కానీ ఇంజన్ ఆయిల్ వస్తే ఆ ప్రాబ్లం కూడా జర తక్కువ అవుతుంది. ఇంజన్ ఆయిల్ కూడా చక్కగా లేదు, కొంచెమే ఉంది, ఉన్నది కూడా చక్కగా లేదు అని చెప్పి ఇంజన్ ఆయిల్ అయితే పోసిండు. ఇక స్టార్ట్ కాదు అది. A few moments later. సో గైస్ ఫైనల్లీ వీళ్ళు అన్నీ ఇప్పి అది చెక్ చేసి ఇది చెక్ చేసి లాస్ట్కి సెల్ఫ్ మోటార్ తీసి ఫైనల్లీ సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అని చెప్పారు. ఇక కాకపోతే వీళ్ళ దగ్గర సెల్ఫ్ మోటార్ దొరకదంట, కొత్తది వేపియాలి సెల్ఫ్ మోటారు. వీళ్ళకి ఆన్లైన్లో పైసలు కొట్టినాము, వాళ్ళేమో రాలే అంటారు, మనమేమో వేసేసినాము. సెల్ఫ్ మోటార్ ఏమో దొరకదంట. కాకపోతే బండి జస్ట్ ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. మిర్జాపూర్ ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది, మిర్జాపూర్ దాకా పోదామని చెప్పి అనుకుంటున్నాం. సో మనకి ఇక్కడనే ఒక 1.5 hours 2 hours అట్లా టైం పట్టింది. ఈ రోడ్ అంతా చూస్తారు కదా ఎంత ఘోరంగా ఉందో. ఇదంతా నూక్కుంటూ వచ్చినాం ఇంతకుముందు. అక్కడ బండి ఆగిపోయిన దగ్గర నుంచి లోపలికి ఒక 2 kilometers వచ్చినాము. యాక్చువల్గా బండి ఇచ్చినాక ఆయన చాలాసేపు చెక్ చేసిండు బండిని. అంటే ఫస్ట్ ఇంజన్ ఆయిల్ లేదేమో అనుకొని ఇంజన్ ఆయిల్ కొత్తది తెప్పించి పోసిండు. తర్వాత ఇంకా స్టార్ట్ చేసిండు, స్టార్ట్ కాలేదు. మనం పైనుంచి పోవాలనుకుంటాడా. సో యాక్చువల్గా చెక్ చేస్తూ ఉన్నాడు. ఇక నేను చెప్పిన లాస్ట్కి, అంకుల్ మీరు అంతా కష్టపడకండి, అది సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అని చెప్పిన. లేదు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం కాదు, సెల్ఫ్ మోటార్ బాగానే ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇంజన్నే పట్టుకొని చూస్తూ ఉండు. ఫైనల్లీ ఇంజన్ మొత్తం చెక్ చేసి లాస్ట్కి సెల్ఫ్ మోటార్ చెక్ చేసి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమే అని చెప్పాడు. అరే నేను అప్పటి నుంచి అదే కదా ఆయన చెప్పేది అనుకొని, మరి అవుతుందా ఇడా అంటే లేదు కాదు అన్నాడు. మనకి 2 ఆప్షన్లు ఉండే. ఒకటి ఏంటంటే వెనుకకి మళ్ళీ 26 kilometers వారణాసి పోవాలి, లేకపోతే స్ట్రైట్ పోతే మిర్జాపూర్ 50 kilometers ఉంది. నేను స్టార్ట్ చేసి ఇస్తా బండి అని అన్నాడు. సరే స్టార్ట్ చేయండి అంటే ఆ టెక్నిక్ చూపించండి. ఇది యాక్చువల్గా నాకు తెలుసు, కానీ నేను ట్రై చేస్తే రాలేదు. నేను కొంచెం స్పీడ్గా అంటున్నా, కొంచెం మెల్లగా అనాలంట. మెల్లగా అంటే వచ్చింది. ఏంటంటే మనం ఫుల్ స్టాండ్ వేసి టైర్ని కొంచెం ఇట్లా తిప్పితే స్టార్ట్ అయిపోతుంది బండి. మిర్జాపూర్ దాకా అయితే బండి ఆపాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు బండి ఆపినామంటే మళ్ళీ ఫుల్ స్టాండ్ వేసి టైర్ తిప్పి స్టార్ట్ చేయాల్సిందే. బండి ఆఫ్ చేస్తే ఇక సెల్ఫ్ తోటి అయితే ఆన్ కాదు. ఇక మన బండికి ఏమో కిక్ రాడ్ ఉండదు అసలు. ఇంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మనం ఏంటంటే బండి స్టార్ట్ చేయడం ఒక టెక్నిక్ నేర్చుకొని వచ్చినాం. ప్రాబ్లం అయితే ఇంకా అట్లనే ఉంది. సో ఇప్పుడు మిర్జాపూర్ దాకా ఇట్లనే కంటిన్యూ కొట్టి అక్కడ సెల్ఫ్ మోటార్ వేయించుకుందాం అనుకుంటున్నాం. ఇక నేను యాక్చువల్గా రన్నింగ్లో కూడా స్టార్ట్ చేద్దామని మస్తు నూకి స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా, కానీ బండి స్టార్ట్ కాలే అస్సలు. సెల్ఫ్ కూడా ప్రెస్ చేస్తుంటే ఇంజన్ ఘోరంగా సౌండ్ వచ్చింది. ఇది ఏంది మొత్తం ఇంజన్ దొబ్బేటట్టు ఉంది ఏంది అని చెప్పేసి ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఇక కానీ స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా కానీ రన్నింగ్లో కాలే. అప్పుడు ఇక్కడ రోడ్డు కనబడుతుంది, ఇక ఆన్ నుంచి వచ్చినాం మనం. ఆ నుంచి మొత్తం ఇక హైలైట్ ఉంది కదా అసలు రోడ్డు. చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి అక్కడక్కడక్కడ, పెద్ద కనబడతలేవు కూడా కెమెరాల. చిన్న చిన్న ఊర్లు పక్క పెట్టు, వాడు సపరేట్ ఇల్లు ఊరు కట్టుకున్నాడు అక్కడ. అదేదో కంపెనీ ఉన్నట్టుంది. బండి ఆఫ్ అయితే మళ్ళీ దమ్ చేస్తుందని అసలు బండి ఆఫ్ చేయలేదు అప్పటికెళ్ళి. జస్ట్ ఇంతకు ముందే మనము బార్డర్ క్రాస్ అయినాము. ఇప్పుడైతే యూపీ దాటేసి ఎంపీకి వచ్చినాం. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎంపీలో ఉన్నాం. ఇక और क्लिक मारो ठीक तो थोड़ी आएगा वो, फिर बढ़ेगा, ठीक थोड़ी ना। 50 पैसा बढ़ गया ना। చూడదు 5th ట్యాంక్ ఫుల్. ఇది 1320 అయ్యిందంటే ట్యాంక్ మామూలుగా ఖాళీ కాలే అసలు.
పెట్రోల్ కొట్టించిన కదా ఇంతకుముందు. యాక్చువల్గా పెట్రోల్ అయిపోవడానికి వచ్చింది, నేను భయపడతా ఉన్నాయి బండి ఏడ ఆగిపోతుందో అని. అన్నీ రైట్ సైడ్ వస్తున్నాయి ఆపోజిట్లో. ఈ లెఫ్ట్కి వస్తే కొట్టిద్దాం రా అని చెప్పి చూస్తూ ఉన్నా. ఫైనల్లీ వచ్చింది, పోయి కొట్టించేసిన. ఇక 1300 వరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ట్యాంక్ ఖాళీ చేయడానికి వచ్చినట్టే ఇక. A few hours later. వెనకాల యాక్సిడెంట్ అయ్యింది, ఇంకా మనుషులకైతే ఎవరికి ఏం కాలేదు, మంచిది. ఓకే, ఇక యాక్చువల్లీ నేను చెప్పినా కదా మిర్జాపూర్కి వెళ్ళి బండి రిపేర్ చేయించుకుందాం అనుకున్నాం, కానీ మనం ఎక్కడ ఆగలేదు, ఏం రిపేర్లు చేయించుకోలేదు, డైరెక్ట్ వచ్చేసినాం. అసలు ఏం జరిగింది ఏందనేది చెప్తా. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో ఇక్కడ ముంగట మనం దాబా దగ్గర ఇప్పుడు ఆగబోతున్నాం. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో చూసినా ముంగట ఒక దాబా ఉంది, అక్కడ ఆగి తినేసినాక చెప్తా అసలు ఏమైందో. సో గాయ్స్ ఫైనల్లీ సియోని వచ్చినాం అనమాట. సేమ్ ఏదైతే ప్లేస్లో ఆగినామో మొన్న అదే ప్లేస్లో అదే హోటల్లో ఇప్పుడు స్టే చేయడానికి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ 9:15 అవుతుంది టైము. సో ఎందుకు మళ్ళీ నైట్ టైం జర్నీ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సియోని దాటిన తర్వాత కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అనమాట మొత్తము. సో ఎందుకులే అని చెప్పేసి ఇక స్టే చేస్తున్నాము. ఇప్పుడు తినడానికి ఆగినాం అనమాట ఇక్కడ దాబాలో. సో అక్కడ దాబాలో డిన్నర్ కంప్లీట్ చేసి వచ్చేసినాం ఇక. సో ఇంతకుముందు ఏమైందంటే మేము దాబాకి వస్తున్న కొన్ని కిలోమీటర్స్ వెనకాల మా బండి ముంగట్టుకు వెళ్ళి జన్మాన్ సడన్గా నక్కురికింది. నక్కరా అది కుక్క మేము కరెక్ట్గా చూసినాము. సో ఏంటంటే సియోనికి కొంచెం వెనకాల ఫారెస్ట్ ఉంది, అండ్ సియోని దాటిన తర్వాత ఇక కొంచెం పెద్దగా ఉంటుంది ఫారెస్ట్, అది కంప్లీట్ ఫారెస్ట్ రూట్ అనమాట. ఇక అందుకే ఇక మేము రిస్క్ వద్దులే ఎందుకులే అని చెప్పేసి, అండ్ మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ డ్రైవ్ చేస్తూనే ఉన్నాను నేను. చలో పండుకొని పోదాం ఇక అని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. సేమ్ హోటల్ మనము అయోధ్య పోయేటప్పుడు ఎక్కడైతే ఆగి ఏ హోటల్లో అయితే స్టే చేసినామో అదే హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట. అయోధ్య పోయేటప్పుడు కూడా మనం ఇదే హోటల్లో స్టే చేసినాము. అండ్ బండి విషయం ఏమైందంటే యాక్చువల్గా మేము అక్కడ రోడ్ ఒక దగ్గర బాగుందని చెప్పి అక్కడ ఫొటోస్ కానీ ఒక దగ్గర ఆగినాం కదా, అప్పుడు కూడా బండి ఆఫ్ చేయాలి ఆనే ఉండే. తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయినాక కొంచెం ముంగట్టుకు వచ్చినాం. అప్పటికి చాలాసేపు బండి నడిపి ఉన్నాము. సరిగా జరిసేపు బ్రేక్ ఇద్దాం, ఏం కాదు టైర్ తిప్పి స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఆపినాం అనమాట. అయిన తర్వాత కొద్దిసేపు తర్వాత బండి ఆన్ చేద్దాం అనుకున్న టైంలో ఒకసారి సెల్ఫ్ కొట్టి చూద్దాం అసలు ఆన్ అవుతుందా లేదా అని చెప్పి సెల్ఫ్ కొట్టగానే బండి నార్మల్గా స్టార్ట్ అయిపోయింది. అరే నార్మల్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక 2-3 సార్లు టెస్ట్ చేసిన, మంచిగా నార్మల్గా స్టార్ట్ అయిపోయింది. అరే ఇంకేంది మంచిగానే బండి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి అసలు ఎక్కడ ఆగలేదు, ఇక డైరెక్ట్ కొట్టుకుంటూ వచ్చేసినాం. హైదరాబాద్ పోయినాకనే హైదరాబాద్లో ఒకటేసారి సర్వీసింగ్ ఇచ్చి కంప్లీట్ బండి చేయించేద్దాం అనుకుంటున్నా ఇక. చలో హోటల్కి వచ్చేసినాం ఇక. ఇవాళ డే అయితే ఇట్లా కంప్లీట్ అయింది. సో గాయ్స్ ఈ వీడియో నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ ఎక్స్పెల్ వ్లాగ్స్. బాయ్ బాయ్.